మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపి సీఐ కె జగదీష్ను అదుపులో తీసుకున్నారు. దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కేసుకు సంబంధించి సీఐ జగదీష్ 4 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి 2 లక్షలు తీసుకోగా మిగిలిన 2 లక్షల కోసం డిమాండ్ చేస్తున్న సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించిండు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గర అక్టోబర్ 25 అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తేదీ 2 అక్టోబర్ 2024లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో 6 నేరస్తుల పేర్లు నమోదు దరఖాస్తు చేయడం జరిగింది. అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన 2 లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా, అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు. ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము, రిమాండ్కు పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సాంబయ్య అండి, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈ రేడ్లో మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు, ఎల్ రాజు పాల్గొన్నారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.